రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ముందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఏఎస్పీ శేషాద్రి రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పీ శేషాద్రి రెడ్డి మాట్లాడుతూ రాజన్న ఆలయానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాక చాలా రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారని, దర్శనానికి వచ్చే భక్తుల పట్ల ఆటో డ్రైవర్లు అమర్యాదగా ప్రవర్తించకుండా మర్యాదతో మెలగాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని, ఆలయానికి వచ్చే భక్తులకు ఆటో డ్రైవర్లు ఇచ్చే మర్యాదను ప్రతి చోట చెప్పుకునే విధంగా ప్రవర్తించాలని ఏఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ వీరప్రసాద్, ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ సిబ్బంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. వాళ్ళకి ఇంపార్టెంట్ సూచనలు ఇచ్చినాము. ఫస్ట్ థింగ్ ఒకటి, ఓవర్లోడ్ ఆఫ్ ప్యాసింజర్స్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్, అది దాని మీద కఠిన చర్యలు ఉంటాయని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దట్ అపార్ట్ గుడి లోపలికి దర్శనం రద్దీ ఎక్కువ ఉన్న రోజులలో, సండే, మండే ఆర్ అదర్వైజ్ ఏదైనా పండుగలప్పుడు అప్పుడు నాట్ అలౌడ్ వాళ్ళకి లోపల ఎంట్రీ. సో అదొకటి వాళ్ళ దృష్టిలో ఉంచాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్ ఏమైనా నంబర్ ప్లేట్ కానీ ఇంకోటి కానీ బేసిక్ ట్రాఫిక్ వైలేషన్స్ ఉంటే వాటికి న్యాయపరంగా, చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోలీస్ వైపు నుంచి లైసెన్స్ తీసుకునే దాని ఇష్యూయెన్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అవి మాట్లాడి రెక్టిఫై చేస్తామని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి.